హాయ్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, 'బాహుబలి' సినిమాలో బాహుబలి తన లక్ష్యాన్ని వెతుక్కుంటూ, తన టార్గెట్‌ని వెతుక్కుంటూ కొండలు, కోనలు, వాగులు, వంకలు అన్నీ దాటుకుంటూ వెళ్ళి చివరిగా ఒక మౌంటైన్ మీదకి చేరుతాడు. అక్కడ ఏం చేస్తాడంటే ఒక మౌంటైన్ క్లిఫ్ అంటే కొండ చర్య చివరిలో నిలబడి ఇంకో కొండ చర్య పైనున్న ఒక ట్రీని కొడుతున్నాడు. ఫైన్. ఆ సీన్ చూడండి. అంటే ఇది ఎలా ఉంది చూడండి. ఇది పాపులర్ సీన్ కదా! 'బాహుబలి' ఫిజిక్స్ అవునండి. సో ఇక్కడ ఉన్నాడు ఒక కొండ చర్య. మౌంటైన్ క్లిఫ్ చివరిలో ఉన్నాడు. ఇక్కడ తన నడుము చుట్టూ ఒక తాడు కట్టుకొని దాని చివరిలో ఒక యారో పెట్టి ఇక్కడ నుంచి జంప్ చేసి ఇంకో కొండ చర్య తన పైన ఉన్న కొండ చర్య పైన ఉన్న ట్రీని కొడుతున్నాడు. ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ పాపులర్ సీన్‌లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్‌ని ఐడెంటిఫై చేసి దాని తర్వాత దానికి సంబంధించిన ఒక ఫిజిక్స్ క్వెషన్ చేద్దాం. ఫైన్. ఇక్కడ చూడండి, చాలా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ దీని నుంచి జంప్ చేయాలి కదా! ఒక మినిమమ్ స్పీడ్‌తో జంప్ చేస్తేనే ఇక్కడ దాకా ఎళ్లి దాన్ని చూడగలుగుతాడు. అప్పుడే అక్కడ హారోతో దాన్ని హిట్ చేయగలుగుతాడు. అలా కాకుండా తక్కువ స్పీడ్‌తో ఎళ్ళాడనుకోండి, ఏమవుద్దండి? ఇలా పడిపోతాడు. దాన్ని చూడకుండానే పడిపోతాడు. అంటే మినిమమ్ అంటూ దానికంటూ ఒక స్పీడ్‌తో ఎళ్ళాలి. అప్పుడే అతను దీన్ని చూడగలుగుతాడు. బాహుబలి దాన్ని చూడగలుగుతాడు. చూడండి ఇంకో కేసులో. ఇక్కడ స్పీడ్ పెంచాడు. స్పీడ్ పెంచితే అప్పుడు ఈ కేసులో స్పీడ్ పెంచితే అప్పుడు దాన్ని చూడగలుగుతాడు. దెన్ ఈ కెన్ హిట్ దట్ వన్ కదా! ఫైన్. ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని ఒక క్వెషన్ రూపంలో తీసుకొస్తాను. ఇక్కడ చూడండి, క్వెషన్ భలేగా ఫ్రేమ్ చేశాను చూడండి. బాహుబలి టైస్ వన్ ఎండ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఎక్స్టెన్సిబుల్ రోప్ టు హిస్ హిప్. ద అదర్ ఎండ్ ఆఫ్ ద రోప్ ఈస్ టైడ్ టు అన్ యారో. He jumps from a mountain cliff and simultaneously shoots the arrow, which gets firmly embedded in a tree on a other cliff that is higher than his jumping point. Fine. At the instant the arrow gets fixed, the Bahubali is momentarily at the rest and the rope makes an angle of 60 degrees with the vertical. Fine. So ఇలా ఒక మౌంటైన్ క్లిఫ్ నుంచి జంప్ చేసి ఇంకో మౌంటైన్ క్లిఫ్ని ఇలా కొట్టిన తర్వాత అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు మూమెంటరీగా. ఒక సెకండ్ పాటు అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఫైన్. అప్పుడు ఈ రోపు ఈ వర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుందండి? 60 డిగ్రీస్ అన్నాడు. ఫైన్. ఇంకా డేటా ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ బాహుబలి మాస్ ఇచ్చాడు. మాస్ ఆఫ్ ద బాహుబలి 80 kg అండి. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చాడు. 10 meters per second square తీసుకోమన్నాడు. రోప్ ఈస్ టైట్ అండ్ డస్ నాట్ స్ట్రెచ్ అన్నాడు. సో వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద రోప్ ఎట్ దట్ ఇన్స్టెంట్? అదండి క్వశ్చన్. ఫైన్. సో ఒక విషయం గమనించాలి. నేను క్వశ్చన్ ఇక్కడ చాలా సింపుల్గా మనం ఫ్రేమ్ చేశాము. కానీ దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఫ్రీ ఫాల్ ఉంది, ప్రొజెక్టైల్ మోషన్ ఉంది, పారాబోలిక్ పాత్ ఉంది. సో ఆ విషయానికి సంబంధించిన వీడియోలు మనం ఫ్యూచర్లో చూద్దాం. ఇక్కడ మాత్రం ఈ రోప్లో ఉన్న టెన్షన్ పాయింట్ అవుట్ చేద్దాం. ఫైన్. ఇక్కడ చూడండి, సింపుల్ అండి యాక్చువల్గా. లెట్ మీ టర్న్ ద పేజ్. సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ ఈ రోప్లో ఉన్న టెన్షన్ ఎంత అంటున్నాడు. ఇక్కడ వర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుందండి? 60 డిగ్రీస్. ఈ సినారియో ఎలా ఉంది? ఇలా ఉంది చూడండి. సో ఇది వర్టికల్ అండి. వర్టికల్ నుంచి ఎంత యాంగిల్ చేస్తుంది? ఇది 60 డిగ్రీస్ చేస్తున్నాడు. సో ఈ రోప్ను నేను ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ రోప్లో టెన్షన్ అడుగుతున్నాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో కింది ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో దిస్ యాంగిల్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ యాంగిల్. ఇక్కడ మీరు గమనించవచ్చు, దిస్ యాంగిల్ ఈజ్ 60 డిగ్రీస్, దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో 60 డిగ్రీస్. సో ఈ రోప్లో మనకు టెన్షన్ కావాలి. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ mg. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ mg ఈ రోప్లో అడుగుతున్నాడు. సో దీన్ని ఇక్కడ రిజాల్వ్ చేయండి. సో రిజాల్వ్ చేయాలంటే కాస్ థీటా ఎక్కడైతే యాంగిల్ చేస్తుందో దాన్ని కాస్ థీటాతో మల్టిప్లై చేయాలి. అదర్ సైడ్ ఇట్ ఈస్ సైన్ థీటా. ఫైన్. ఓకే. సో ఇక్కడ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు mg ఇంటూ కాస్ థీటా. ఓకే. సో కాస్ థీటా ఇచ్చాడు కదా, ఎంత చేస్తుందని చెప్పాడు? వర్టికల్తో. ఇది వర్టికల్ అండి, ఇక్కడ వర్టికల్. సో వర్టికల్తో ఎంత చేస్తుంది? 60 డిగ్రీస్ అన్నాడు. సో 80 ఇంటూ 10 ఇంటూ 0.5 విచ్ ఈస్ 400 న్యూటన్స్. ముందు చెప్పినట్టు దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కానీ ఈ వీడియోలో మాత్రం జస్ట్ టెన్షన్ మాత్రమే చూసాం. రాబోయే వీడియోల్లో పారాబోలిక్ పాత్, ఫ్రీ ఫాల్ దానికి సంబంధించిన వీడియోలు చూద్దాం, కాన్సెప్ట్ చూద్దాం. ఫైన్. ఎనీహౌ, సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా మన చుట్టూ ఉన్న పరిస్థితులని, మన చుట్టూ ఉన్న విషయాల్ని, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని మనం అన్వయిస్తూ మనం ఫిజిక్స్ చదువుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఏ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. అందుకే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. Hope you would have enjoyed this lecture. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.